వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ 2025 మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయింది? బుల్లిష్‌గా ఉందా? బేరిష్‌గా ఉందా? అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈ ఇయర్ 2025 గనక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏ విధంగా పెర్ఫార్మ్ చేసింది? మొత్తం బుల్లిష్‌గా పెర్ఫార్మ్ చేసిందా? లేకపోతే బేరిష్‌గా పెర్ఫార్మ్ చేసిందా? సో ఒకసారి 2025లో జరిగినటువంటి పరిణామాలు. సో మార్కెట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూస్. జియోపొలిటికల్ అవ్వచ్చు, వార్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే లోకల్ న్యూస్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవ్వచ్చు, జీఎస్టీ 2.0 అవ్వచ్చు. సో మార్కెట్ అనేది సహజంగా ఎప్పుడు ఏదో ఒక కొత్త వార్తలతోటి రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇన్ బిట్వీన్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు అవ్వచ్చు. 2025లో ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. అటు వార్ లైక్ సిచ్యువేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇట్లా ఎన్నో ఎదుర్కొంటూనే వస్తుంది మార్కెట్స్. మార్కెట్ ఆల్వేస్ క్లైమ్స్ ద వాల్ ఆఫ్ వరీస్ అని అంటారు. ఓకే. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కానీ మార్కెట్ ఆ వరీస్ అన్నిటిని దాటుకుంటూ పైకి వెళ్తూనే ఉంటుంది అంటారు. సో మార్కెట్ మనకి 2025 మొదలైన దగ్గర నుంచి మనకి ఫస్ట్ లెగ్లో ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం వాల్యుయేషన్ కరెక్షన్ జరిగింది. దాదాపుగా 2025 స్టార్టింగ్లో 24,000 దగ్గర ఉన్నటువంటి మార్కెట్ అక్కడి నుంచి మనకి 22,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్కి స్లైడ్ అయింది. ఇట్స్ ప్యూర్లీ వాల్యుయేషన్ కరెక్షన్. ఓకే. అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ముందే ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు జస్ట్. కానీ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అంత భయంకరంగా లేవు. అప్పుడు బానే ఉంది. మరి సత్సంబంధాలే ఉన్నాయి. టూ మచ్గా ఫోకస్డ్గా మనం ఏదో తొక్కే విధంగా ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఏమీ లేవు. ఆ తర్వాత ఏమైంది, మనకి మార్కెట్ 22,000 దగ్గర నుంచి కొంత రికవరీ 23,600కి వచ్చిన తర్వాత ఫ్రమ్ దేర్ యూఎస్ టారిఫ్స్ లాంటి రకరకాల అనౌన్స్మెంట్స్ రావడంతో మళ్ళీ 22,000 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ వరీస్ అన్నిటిని దాటుకుంటూ మార్కెట్ కొంత పైకి వెళ్ళింది. ఆల్ ఆఫ్ ద సడన్ మనకి పహల్గామ్ అటాక్ వల్ల ఇండో పాకిస్తాన్ వార్ టెన్షన్స్ మనకి ఎస్కలేట్ అయ్యాయి. కానీ అక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ కరెక్షన్ ఏం జరగలేదు. దాని ప్రీవియస్ హై 24,500 ఉంటే 23,900 జస్ట్ స్లైట్గా స్లిప్ అయింది. ఆ తర్వాత ఆగస్టు 15వ తారీఖున మనకి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ 2.0 గురించి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో బేసిక్గా దానికి మార్కెట్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుందేమో అనుకున్నారు, కానీ మార్కెట్ అనేది పెద్ద ఎత్తున రియాక్షన్ మనకి ఇమీడియట్గా అయితే కనిపించలేదు. బట్ స్లోగా మార్కెట్ అక్కడి నుంచి రికవర్ అవుతూ మాత్రం ఓవరాల్గా మనకి నిఫ్టీ 50 ఇప్పుడు మనం ఇంకా 30వ తారీఖే చేస్తున్నాం ఈ వీడియో. ఇంకా 31వ తారీఖు ఉంది సార్, +or-1% ఉంటుంది అంతే. ఇవాళకైతే మనకి 25,950 దగ్గర మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కనపడుతుంది. ఓకే. ఒక్కసారి మనకి 12 మంత్స్ చార్ట్ను ఒకసారి గమనిస్తే 12 మంత్స్ చార్ట్లో మనకి నిఫ్టీ 50 దాదాపుగా 9.77% మనకి రియాక్షన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఇన్ దిస్ ఇయర్, అంటే మనం జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు చూస్తే వీఆర్ సిట్టింగ్ ఎట్ 9.77% ప్రాఫిట్ ఇన్ నిఫ్టీ 50. యా, మధ్యలో దెర్ ఈస్ లాట్ ఆఫ్ వాలటాలిటీ. 22,000కి వెళ్ళింది, డీప్ కరెక్షన్స్ లాగా క్రియేట్ అయింది. బట్ ద సాడ్ రియాలిటీ ఈజ్ మనకి బ్రాడర్ మార్కెట్ ర్యాలీ కాదు ఇది. ఓన్లీ ఫ్యూ పాకెట్స్ మాత్రమే మార్కెట్ని బాగా డ్రైవ్ చేశాయి. పర్టికులర్గా ఫైనాన్షియల్స్, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్, పర్టికులర్గా ఈ సెలెక్టెడ్ పాకెట్స్ మాత్రమే ఎంటైర్ మార్కెట్ని అప్సైడ్కి మూవ్ చేశాయి. ఇంకా ఐటీ ఇవన్నీ కూడా ఇంకా డ్రాగ్ అవుతూనే ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏవి ఎంత రిటర్న్స్ ఇచ్చాయో కూడా చూద్దాం. కొంచెం ఓపిక్గా ఈ వీడియోని మొత్తం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో సెక్టర్ బై సెక్టర్ విల్ గో. సో నెక్స్ట్ మనం రియాలిటీని గమనించినట్లయితే 17% నెగిటివ్గా ఉంది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. వేర్ ఇస్ మనకి డిజిటల్ ఇండెక్స్, అంటే డిజిటల్ ఇండియా ఇండెక్స్ అని ఉంటుంది, అది దాదాపుగా మనకి 2% మైనస్లో కనపడుతుంది. హెల్త్ కేర్ సెక్టార్ 2.75% నెగిటివ్లో కనపడుతుంది. అండ్ ఐటీ సెక్టార్ 12.28% నెగిటివ్లో కనపడుతుంది. ఫార్మాసిటికల్ సెగ్మెంట్ దాదాపుగా 3.75%. సో అఫ్ కోర్స్ ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ నెగిటివ్గా ఉండడానికి కారణం అది టారిఫ్ రిలేటెడ్ ఇంకా అన్సర్టనిటీస్ కొనసాగుతున్నాయి. అండ్ అక్కడ శాంక్షన్స్ అవన్నీ కూడా విపరీతంగా ఉంటున్నాయి. కాబట్టి ఎస్, మనకి ఫార్మా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ లేనప్పటికీ బిజినెస్ ఓవరాల్గా అయితే మాత్రం స్లో డౌన్ అయితే గమనించాం. ఓకే. దట్ డజంట్ మీన్ ద ఫార్మా ఈజ్ బ్యాడ్. ఫార్మాసిటికల్ సెగ్మెంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ చాలా కన్సాలిడేషన్కి జరిగాయి. సో దెర్ ఈస్ అ వెరీ హై ప్రాబబిలిటీ మనకి ఇంకా ఎర్నింగ్స్ గ్రోత్ కొంచెం కనిపించినా కానీ ఫార్మా అండ్ హెల్త్ కేర్ మైట్ రివైవ్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఎంసీజీ మనకు అది 3% నెగిటివ్గా ఉంది. ఓకే. పోయిన సంవత్సరం నెగిటివ్గా ఉన్నటువంటి ఒకే ఒక సెక్టర్ ఎఫ్ఎంసీజీనే. అది 0.33% లాస్ట్ ఇయర్ 2024 ఎండింగ్ నెగిటివ్ ఉంది. ఈ సంవత్సరం కూడా నెగిటివ్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే 2 years ఆఫ్ ప్రాపర్ కన్సాలిడేషన్ మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో క్లియర్గా కనపడుతోంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ సెక్టార్ 6% పాజిటివ్గా ఉంది. సర్వీస్ సెక్టార్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఐటీ అండ్ ఆయిల్ రిఫైనరీస్, ఎనర్జీస్, ఇవన్నీ కూడా అందులో కంబైన్డ్గా ఉంటాయి.
కొద్దిగా బ్యాంక్స్ మనకు అప్ సైడ్ మూవ్ అయినా ఐటీ డౌన్ సైడ్ డ్రాక్ చేసింది కాబట్టి ఇట్స్ జస్ట్ 6.68% పాజిటివ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎనర్జీ ఇట్స్ అబ్సల్యూట్లీ న్యూట్రల్, -0.99%గా ఉంది. సో ఎనర్జీ గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ర్యాలీని చూసింది కాబట్టి మనకి ఇప్పుడు కొద్దిగా కరెక్షన్స్ అయితే గురవుతున్నాయి. దాదాపుగా ఇంకా దాని యొక్క పీక్ చేరాలి అని అంటే 28% పెండింగ్ ఉంది. సో 28% అంటే దాని లాస్ట్ ప్రీవియస్ పీక్ మనకి 28% డిస్టెన్స్లో ఉంది. అంటే డీప్ కరెక్షన్ మనకి ఓవరాల్గా టాప్ టు బాటమ్ చూస్తే. బట్ లాస్ట్ 1 year కరెక్షన్ మాత్రం మనకు 1%గా కనపడుతూ ఉంటుంది. వేరాస్ మనకు ఫైనాన్స్ సెగ్మెంట్ దాదాపుగా 16% పాజిటివ్గా రియాక్ట్ అయింది. అది మంచి పాజిటివ్గా డెలివరీ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మందికి ఫేవరెట్, పోయిన సంవత్సరం చాలా మందికి మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి సెగ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపుగా 12.2% పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో మనకి కన్జంప్షన్ విపరీతంగా ర్యాలీ జరుగుతుంది అనేది యాంటిసిపేషన్ ఉంది. బట్ ఈ సంవత్సరం అది కేవలం 7.22%కి మాత్రమే ఆగిపోయింది. మేబీ మనకి Q3 రిజల్ట్స్ తర్వాత ఎంటైర్ కన్జంప్షన్ థీమ్ కొద్దిగా పికప్ అవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఎంఎన్సీ మనం దాదాపుగా 8.65% మనకి పాజిటివ్గా కనపడుతుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ 14%, వేరాస్ ఇందాక మనం ఫైనాన్స్ చూసాం. ఫైనాన్స్ ఎంత 16.8 ఉన్నట్లయితే ప్రైవేట్ బ్యాంకింగ్ 14.77% ఉంది. అంటే మనకి ఆల్ ఎన్బిఎఫ్సిస్, అందులో ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉంటాయి. ఇట్స్ అ కాంబినేషన్, ఫైనాన్స్ లో చాలా కలిపేసి ఉంటాయి. వేరాస్ మనకి బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎ ప్యాక్ 16.36% పాజిటివ్గా ఉంది. అండ్ వేరాస్ మనకి ఆటో సెగ్మెంట్ ఈ సంవత్సరం 22%, ద లీడర్ ఆఫ్ ద మార్కెట్ ఫర్ దిస్ ఇయర్ ఈజ్ ఆటోమొబైల్ సెగ్మెంట్. 22%. నో వన్ ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరం మనకి ఆటోమొబైల్ సెగ్మెంట్ ఈ రేంజ్లో వస్తుందని. ఆటోమొబైల్ సెగ్మెంట్ డీప్ కరెక్షన్కి గురైంది. దాని యొక్క పీక్ నుంచి ఆటోమొబైల్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 30% కరెక్షన్ జరిగింది. 30% కరెక్షన్ జరిగి మళ్ళీ మొత్తం రికవర్ అయిపోయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 22% మనకు పాజిటివ్గా కనపడుతుంది ఆన్ ఇయర్ కంపారిజన్. అండ్ పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. పర్టికులర్గా మనకి లైక్ లాస్ట్ 6 months నుంచి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందాక నేను ఆటో అన్నాను, ఐఎమ్ సో సారీ, ఇట్ ఈస్ పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్. పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్ హ్యాస్ డెలివర్డ్ ఆల్మోస్ట్ 29% of return in this markets. That was huge. Even metal segment also done well, 27%. So the first comes with the PSU banks, next metals, and next is auto. మిగతా అన్ని కూడా నార్మల్. ఆ తర్వాత ఫైనాన్స్, ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, మిగతా అన్ని కూడా బిలో 10%లోనే పెరిగాయి. సో ఇఫ్ యూ సీ మెజారిటీ ఆఫ్ ద ర్యాలీ అంతా కూడా ఆటో అండ్ మెటల్ అండ్ పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ అంటే 2 groups నుంచి వచ్చాయి హియర్ అండ్ దేర్. మనం కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఎంటైర్ రియాలిటీలో ఎటువంటి మూమెంటం లేదు, ఓన్లీ మెటల్స్లో మాత్రమే రియాక్షన్ ఉంది బికాస్ ఆఫ్ ద మెటల్ మూమెంట్స్. మెటల్స్ బాగా పెరిగాయి కదా, సో మెటల్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో మెటల్స్ గేవ్ గుడ్, బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఆటో సెగ్మెంట్, ఈ 3 సెగ్మెంట్స్ అంటే బ్రాడర్ బేస్డ్ ర్యాలీ మార్కెట్లో జరగకుండా దేర్ ఆర్ ఓన్లీ సెలెక్టెడ్ పాకెట్స్ ర్యాలీ మాత్రం మనకు మార్కెట్లో ఓవరాల్గా జరిగింది. సో నెక్స్ట్ మనము ఏ సెక్టార్స్ అంటే మనకి మిడ్ క్యాప్ వర్సెస్ ఇట్లా కంపారిజన్ పెడతాం కదా, మనం నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే వేరాస్ హియర్ అండ్ దర్ నిఫ్టీ 50 హ్యాస్ డెలివర్డ్ +or-10% ఎంతో డెలివరీ చేసింది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది విచ్ హ్యాస్ డెలివర్డ్ 4.4%. స్మాల్ క్యాప్ ఈస్ స్టిల్ ఇన్ నెగిటివ్. స్మాల్ క్యాప్ హ్యాస్ హార్డ్లీ డెలివర్డ్ అండ్ ఇట్ వాజ్ ఇన్ -7%. సో స్మాల్ క్యాప్లో ఎటువంటి మూమెంటం లేదు. సో మనం నిఫ్టీ 500 అంటే ఇప్పుడు మనం ఇందాక మనం కంపేర్ చేసింది ఇండియన్ ఇండైసిస్, నిఫ్టీ 50 మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఇప్పుడు ఫారెన్ మార్కెట్స్తో కంపేర్ చేద్దాం. మనం ఎక్కువగా మాట్లాడుకునే చైనా మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అండ్ నిఫ్టీ 500. సో బేసిక్గా బ్రాడర్ ఇండెక్స్, మనకి ఫారెన్ మార్కెట్స్లో కూడా బ్రాడర్ ఇండెక్స్లనే పెట్టుకుంటున్నాం మనం, చిన్న నాస్డాక్ ఇట్లా కాదు, బ్రాడర్ ఇండెక్స్తో కంపేర్ చేస్తున్నాం బికాస్ నిఫ్టీ 500 తీసుకున్నాం మనం కూడా ఇక్కడ. సో నిఫ్టీ 500 హ్యాస్ డెలివర్డ్ 6% పాజిటివ్ రిటర్న్. అండ్ వేరస్ చైనీస్ మార్కెట్స్ హ్యావ్ డెలివర్డ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, బాటమ్ నుంచి ఎక్కువ రియాక్షన్స్ ఉండొచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో దే హ్యావ్ డెలివర్డ్ 10% రిటర్న్. అండ్ వేర్ యూఎస్ S&P 500 హ్యాస్ డెలివర్డ్ 17.4%. a phenomenal result మనకి యుఎస్ మార్కెట్స్లో కనిపించాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీ వర్సెస్ ద ఈక్విటీ మార్కెట్స్, మనకి నిఫ్టీ 500 ఇండెక్స్ హ్యాస్ డెలివర్డ్ ఇయర్ అండ్ 6% రిటర్న్. అండ్ వేరాస్ గోల్డ్ హ్యాస్ డెలివర్డ్ 64% రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. అండ్ సిల్వర్ is the hero of the entire investing industry, not just equities. It has delivered 164% return in last 1 year. హ్యూజ్, ఇక అసలు విపరీతమైన రిటర్న్స్. ఇవాళ కూడా 5% పెరిగింది. మనం మార్కెట్లో వీడియో చేసే టైంకి 5% రిటర్న్స్ మనకి ఈరోజు కూడా సిల్వర్లో ప్రాపర్గా కనపడుతున్నాయి. సో ఓవరాల్గా చూస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ when compared to the global markets they have underperformed. And when it comes to even the broader index, it is still underperforming except the Nifty 50 stocks.
బికాస్ ఆఫ్ ద సెలెక్టెడ్ పాకెట్స్ ర్యాలీ. సో బేసిక్గా మనకి ఓన్లీ ఫ్యూ సెగ్మెంట్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కన్సాలిడేటింగ్. ఎటువంటి మూమెంటం పెద్దది లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ ఫేస్డ్ వాల్యుయేషన్ కరెక్షన్, టారిఫ్ రిలేటెడ్ కరెక్షన్స్ అండ్ ఇండియా పాక్ వార్ రిలేటెడ్ టెన్షన్. కరెక్షన్ ఏం జరగలేదు అక్కడ. ఇన్ఫాక్ట్ మార్కెట్ చాలా స్టేబుల్ ఉంది అప్పుడు. సో బేసిక్గా మనకి ఇక్కడ జరిగిన మేజర్ 2 ట్రిగ్గర్స్ టారిఫ్ అండ్ వాల్యుయేషన్ కరెక్షన్. సో మార్కెట్లో ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అని అంటే మనం ప్రైస్ వైజ్ కరెక్షన్ కిందకు వచ్చి చేసుకున్నాము అండ్ పైకి రికవర్ అయ్యి కొంతవరకు మనం సైడ్ వేస్ మార్కెట్లో కూడా వాల్యుయేషన్ బేస్డ్ కరెక్షన్స్ చేసుకున్నాం. సో ఇన్ బిట్వీన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, అటు ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ని తీసుకొని వచ్చింది. సో ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటే ఏంటి, వాట్ ఎవర్ ద ఆర్బీఐ ఈస్ డూయింగ్ ఈస్ కాల్డ్ మానిటరీ పాలసీ చేంజెస్. మానిటరీ పాలసీ చేంజెస్లో భాగం కింద మనకి ఫిబ్రవరి 7వ తారీఖున ఒక 25 బేసిస్ పాయింట్స్ కట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మార్చ్ 31 25 బేసిస్ పాయింట్స్, మే 31 25 బేసిస్ పాయింట్స్, జూన్ 6 50 బేసిస్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ మనకు మన డిసెంబర్ 5వ తారీఖున ఇంకో 25 బేసిస్ పాయింట్స్. మొత్తం కలిపి హియర్ అండ్ దేర్ మనకి 1.25 అంటే 125 బేసిస్ పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకొచ్చింది. సో ఇది ఏం చేస్తుంది, మార్కెట్లో కొంత లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. సో ఇఫ్ ఎకానమీ వీక్ అవుతుంది అన్న, మార్కెట్లో కండిషన్స్ బాగోలేదు, రీటైలర్స్ సఫర్ అవుతున్నారు అంటే ప్రజలు సఫర్ అవుతున్నారు డబ్బులు లేకుండా అన్న, యూజువల్గా ప్రభుత్వం 2 విధి విధానాలను పాటిస్తూ మార్కెట్లో లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఎకానమీని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో మానిటరీ పాలసీ చేంజెస్ ఒక విధానం, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఒకటి చేస్తుంది ఆర్బీఐ, అది చేసింది. దాంతో పాటుగా బాండ్ బయింగ్ చేస్తూ ఉంటుంది. సో ఓపెన్ మార్కెట్ ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మొన్న కూడా 2 లక్షల కోట్ల వరకు కూడా లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. 4 ట్రెంచెస్లో బాండ్స్ని బైబ్యాక్ చేస్తామని చెప్పారు, టీ బిల్స్ అని అంటాము. సో దాని ద్వారా మరొక 2 లక్షల కోట్ల వరకు మార్కెట్లోకి వస్తాయి. అండ్ అదేవిధంగా మధ్యలో కూడా సిఆర్ఆర్ అంటే మనకి బ్యాంక్స్ కొంత రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేస్తుండాలి, మొత్తం డబ్బులు అప్పులు ఇవ్వడానికి వీల్లేదు. సో దాన్ని ఎంత మెయింటైన్ చేయాలని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. గతంలో పెంచింది, తర్వాత సిఆర్ఆర్ తగ్గించుకుంటూ వచ్చింది. సో దట్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువగా అప్పులు ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. సో బ్యాంక్స్ ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతుంది, ఇంకోవైపు ఏం జరుగుతుంది, లిక్విడిటీని పెంచుతుంది బ్యాంక్స్లో. సో దీనివల్ల ఏమవుతుంది, తక్కువ వడ్డీ రేట్లకి డబ్బులు అప్పుగా తీసుకునేటువంటి ప్రజలు బయింగ్ చేస్తారు వస్తువుని, దానివల్ల బిజినెస్లు బూస్ట్ అవుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అప్పులు తీసుకోవడానికి వాళ్ళకు కూడా అవైలబిలిటీ దొరుకుతుంది. ఇంకొక వైపు ఎంఎస్ఎంఈని బూస్ట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఫిజికల్ పాలసీ చేంజెస్, అగైన్ ఎంఎస్ఎంఈని బూస్ట్ చేయడం ఇదంతా కూడా. ఆ ఫిజికల్ పాలసీ చేంజెస్లో ఏమేం చేశారు, ఫస్ట్ వచ్చేసరికి 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని ఇంక్రీజ్ చేశారు. సో దానివల్ల మేజర్ చేంజెస్ మార్కెట్లో కనపడతాయి, మేబీ ప్రభుత్వం ఊహించిందేమో. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మన దగ్గర తక్కువ. 140 కోట్ల భారతదేశంలో మేబీ 6 కోట్ల మంది ఫైలింగ్ చేస్తున్నారు, 3 కోట్ల మంది డబ్బులు కడుతున్నారు. అవును, మిగతా 6 కోట్ల 3 కోట్ల మంది నిల్ రిటర్న్సే. అంటే ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ తక్కువ ఇండియాలో. సో బేసిక్గా ఏదైతే వాళ్ళు ఆ పాలసీని చేంజ్ చేశారో 12 lakhs వరకు మేము ఎగ్జామ్షన్ ఇస్తామని, అది మార్కెట్లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అది ఇంపాక్ట్ని చూపించలేకపోవడంతో గవర్నమెంట్ అండర్స్టూడ్ దిస్ ఈజ్ నాట్ ఇనఫ్, మనం ఇంకా ఒక పెద్ద బూస్టర్ డోస్ ఇవ్వాలి మార్కెట్ రివైవ్ అవ్వాలి అంటే అని. దెన్ ఆగస్టు 15వ తారీఖున ఏమైంది, మనకి నరేంద్ర మోడీ గారు GST 2.0 గురించి మాట్లాడారు. ఆ తర్వాత GST 2.0 గురించి చాలా స్పెక్యులేషన్స్ జరిగాయి, ఏవేవి 5%కి వస్తాయి, ఏవేవి 18%కి వస్తాయి అని చెప్పేసి. బట్ ఓవరాల్గా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఏవైతే 28లో ఉన్నాయో 28 and 18కి వచ్చాయి. అండ్ 12 and 18లో ఉన్నటువంటి కొన్ని 12 అన్నీ కూడా 5, మెజారిటీ 5కి వెళ్ళిపోయినాయి, 18లో కొన్ని కూడా 5కి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ బేసిక్గా మనకి ఏం జరిగింది, ఇప్పుడు ఈ 140 కోట్ల మంది భారతీయుల దగ్గర డబ్బులు మిగిలే విధంగా ఒక ఫిజికల్ పాలసీ చేంజ్ అనేది అమల్లోకి వచ్చింది. సో దీని ద్వారా ఏమవుతుంది, కొనేటువంటి వస్తువు యొక్క ధర తగ్గుద్ది, ఆప్షన్ 1. రెండోది ఏమవుతుంది, మోర్ క్వాంటిటీ బయింగ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు, లేదా ప్రజల దగ్గర డబ్బులు మిగలటం అంటే సేవింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకు, గవర్నమెంట్కి కట్టేటువంటి ట్యాక్సులు తగ్గిపోయినాయి. సో ఓవరాల్గా అడ్వాంటేజ్ ఏం జరుగుతుంది, ప్రజల దగ్గర కొంత లిక్విడిటీ మెయింటైన్ అవుద్ది అండ్ కంపెనీస్కి అడ్వాంటేజ్. ఎట్లా కంపెనీస్కి అడ్వాంటేజ్, వస్తువులు కొంటారు కదా, ఒక ఇల్లు కొంటారు, కారు కొంటారు, ఇవి అన్నీ కొంటారు. GST తగ్గడం వల్ల ఖర్చులు తగ్గినాయి జనం. అంటే ఇన్ రియాలిటీ ఇది జరిగిందని అంటారా సార్? డెఫినెట్గా జరగకపోయి ఉంటే మనకి GST కట్ చేసిన తర్వాత ఏమవ్వాలి, కలెక్షన్స్ పడిపోవాలి కదా. ఇంతకుముందు 28 కలెక్షన్ చేసే దగ్గర 18 చేస్తున్నారు, 18-12 చేసే దగ్గర 5% కలెక్షన్ చేస్తున్నారు. మరి ఏం జరుగు ఉండాలి, అప్పుడు GST కలెక్షన్ నెంబర్ డ్రాప్ అయ్యి ఉండాలి. కానీ GST కలెక్షన్ నెంబర్ డ్రాప్ కాలే, పెరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, వాల్యూమ్ పెరిగింది. వాల్యూమ్ పెరిగితేనే అది సాధ్యం. సో ఇక్కడ వాల్యూమ్స్ బిల్డప్ అవుతున్నాయి. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సెప్టెంబర్ ముందు కరెక్ట్గా ఆ మూమెంట్లో GST కట్ చేశారు.
ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సో హ్యూజ్ వాల్యూమ్ పంపిణీంది మార్కెట్లోకి. సో ఇది మార్కెట్లో పనికొస్తుందా పనికిరాదా అంటే దిస్ ఈజ్ హౌ ఎనీ గవర్నమెంట్ ఆపరేట్స్. ఐదర్ మానిటరీ పాలసీ చేంజెస్ ఆర్ ఫిజికల్ పాలసీ చేంజెస్తో వీటిని చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని పథకాల పేరుతో డబ్బులు బయటకు వస్తూ ఉంటాయి. అవును. సో ఇట్లా మార్కెట్లో లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఓవరాల్గా ఏమైంది, ఇండియన్ ఎకానమీ బులిష్గా మారుతుంది ఒక ఎక్స్పెక్టేషన్స్ మనకి గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. 30,000 టార్గెట్, 32,000 టార్గెట్ అని చాలామంది ఇచ్చారు. జేపీ మోర్గన్ కానీ, గోల్డ్మెన్ సాష్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా టార్గెట్స్ని రివైజ్ చేశారు. అప్ సైడ్ మన దాన్ని పొటెన్షియల్గా మారుస్తున్నారు. దానికి గల కారణం ఏంటి, ఇండియన్ ఎకానమీ రివైవల్లో ఉంది, ఇప్పుడు రివైవల్ ఫేజ్లో ఉంది. సో దెర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ కంపెనీస్ విల్ డెలివర్ గుడ్ ఎర్నింగ్స్ అండ్ గుడ్ ఎర్నింగ్ ప్రొజెక్షన్స్ ఫ్రమ్ హియర్. విపరీతంగా పెరుగుతాయని ఒక ఎస్టిమేషన్ ఉంది. అండ్ డిసెంబర్ తర్వాత జనవరి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇప్పటి వరకు అన్ని నెగిటివ్స్ చూసాం. మనకి 2026లో దేర్ ఆర్ పాజిటివ్ ఎలిమెంట్స్. ఎలా మనం చూడాల్సిన దరిద్రంతో చూసేసాం. టారిఫ్ మనకు కొత్తదేం కాదు, అలవాటు పడిపోయింది, ఇమ్యూన్ అయిపోయింది బాడీ మార్కెట్స్ అంటే. సో టారిఫ్ అయితే గీత కట్ చేయాలి తప్పించి ఇంకా చేసేది ఏం లేదు. అయితే అది గుడ్ న్యూస్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేది ఏదన్నా కానీ. నెక్స్ట్ ఏముంటుంది మనకి జనవరిలో రాబోతున్నటువంటి కంపెనీ నెంబర్లు ప్రొజెక్టెడ్ బెటర్గా ఉంటాయి అనేది అనిపిస్తోంది. అట్లీస్ట్ ఈసారి కొద్దిగా ఫేర్గా ఉన్న నెక్స్ట్ ప్రొజెక్షన్స్ పెంచుతారని అనిపిస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు బిగ్ బ్యాంగ్తో ఏమైనా రావచ్చు. బికాస్ దే ఆర్ అండర్ ప్రెషర్. ఎఫ్ఐఎస్ అందరు బయటకు వెళ్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు వీడియోలో. ఎఫ్ఐఎస్ అందరు బయటకు వెళ్తున్నారు, బిగ్ బ్యాంగ్తో వచ్చే అవకాశాలు జరిగింది అని అంటే మార్కెట్లో మంచి రివైవల్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో వాటి కండిషన్స్ అది. సో దాంతోపాటుగా మనకి ఎఫ్ఐఎస్ ఒక డేటాను ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యాక్టివిటీని మనం గమనిస్తే ఎఫ్ఐఎస్ ఎక్సెప్ట్ ఇన్ మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ ఈ 4 నెలలు తప్పించి మిగతా అన్ని నెలలు కూడా మార్కెట్లో సెల్లింగ్లో ఉన్నారు. పర్టికులర్గా జనవరిలో హైయెస్ట్ సెల్లింగ్ చేశారు. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం 30-31 కలపకుండా తారీఖులు మనం ఇంకా వీడియో చేసే టైం ఇంకా రాలేదు డేటాస్ కాబట్టి 30-31 తారీఖులు ఆఫ్ డిసెంబర్ దిస్ ఇయర్ కలపకుండా చూస్తే దాదాపుగా 3,32,000 కోట్ల వరకు సెల్లింగ్ చేశారు హియర్ అండ్ దేర్. ఏది ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్. బట్ స్టిల్ మన ఇండియన్ మార్కెట్స్ పైకి వెళ్ళాయి. దానికి గల కారణం మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 7 lakh+ crores బయింగ్ చేశాయి. డిఏఎస్ హ్యావ్ సపోర్టెడ్ ద మార్కెట్ అగ్రెసివ్లీ. అండ్ ఇక్కడ మన ఎస్ఐపిసి ఒక డేటాస్ మనం గమనించినా కానీ వేరాజ్ మనం పోయిన సంవత్సరం మనం డిసెంబర్ ఆఫ్ 2024 మనం చూసినట్లయితే వీఆర్ సిట్టింగ్ ఎట్ 26,459,000 crores of SIP book. Whereas as per the November data, we are sitting at 29,445 crores. There is a very good improvement in the SIP book. So SIP book is growing in the mutual fund industry study ga. And of course redemptions avutunayi, inactiveness kuda konta perugutondi kaani still it is not impacting the SIP book. Manaki 2024లో ఉన్న గ్రోత్ ఎస్ఐపి బుక్ 2025లో అయితే లేదు కానీ బట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు మెయింటైన్ ఎట్ దట్ లెవెల్. ఆ 29,000 లెవెల్ దగ్గర మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ మనకి ఎంత పోయిన డిసెంబర్లో 26,500, ఇప్పుడు 29,500. అంటే హియర్ అండ్ దేర్ మనకి ఒక 3,000 to 4,000 crores అప్ సైడ్ వచ్చింది. బట్ దిస్ ఇయర్ మనకి డ్రాస్టిక్ గ్రోత్ లేదు. వెన్ ఇట్ కంపేర్ టు 2023 to 2025 దర్ ఇస్ అ డ్రాస్టిక్ జంప్. 2023 డిసెంబర్లో 17,000 కోట్లు ఉంటే 2024లో మనకి 26,500 కోట్లు. హియర్ అండ్ 9,000 కోట్లు పెరిగింది. బట్ ఈ ఇయర్లో అంత పెరగలే. ఈ ఇయర్లో పెరగబోవడానికి గల కారణం మార్కెట్స్ రిటర్న్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ డబ్బులు పంపించేయడానికి రీటైలర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవ్రీవన్ విల్ డిస్కస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్, నాకు అంత రిటర్న్ వచ్చింది, ఇంత రిటర్న్ వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. సో బై డిఫాల్ట్గా యాక్టివేషన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ 2023 నుంచి 2024 వరకు ఒక జంప్ చూసాం. బట్ 24 నుంచి 25 వరకు జంప్ చాలా మైనర్గా ఉంది. బట్ గుడ్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ సర్వైవింగ్. ఈవెన్ దో ఇన్ ద బ్యాడ్ మార్కెట్స్ మనకి తీసేవాళ్ళు ఉన్నా కానీ పెట్టేవాళ్ళు కూడా మళ్ళీ యాడ్ అవుతూ అది బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. సో అట్లా ఫ్రెష్ ఎస్ఐపీస్ కానీ, లంసమ్స్ కానీ, ఆల్రెడీ క్యాష్లో కూర్చున్నటువంటి డిఐఎస్ కానీ వీళ్ళందరూ దాదాపుగా 7 లక్షల కోట్ల పైచీలకు డబ్బులు మార్కెట్లోకి పంపించేసేసరికి ఇక్కడ వీళ్ళు 3.5 లక్షలు అంటే ఆల్మోస్ట్ డబల్ ద ఫిగర్ కదా. డబల్ ద ఫిగర్తో డిఐఎస్ బై చేసి మార్కెట్ కింద నుంచి పైకి పుష్ చేయగలిగారు. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఎఫ్ఐఎస్ కూడా బయింగ్లో ఉండుంటే అద్భుతంగా ఉండుండేది. సో ఎఫ్ఐఎస్ ఎందుకు అసలు సెల్లింగ్లోకి వెళ్ళారు? ఇది కదా మనం అసలు వేసుకోవాల్సిన పెద్ద ప్రశ్న. ఎఫ్ఐఎస్ ఎందుకు ఈ సంవత్సరం సెల్లింగ్లోకి వెళ్ళారు అని అంటే కంటిన్యూస్గా వన్ ఈజ్ వాల్యుయేషన్. వెన్ కంపేర్ టు ద గ్లోబల్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఇండియన్ మార్కెట్ ఈస్ హైలీ వాల్యూడ్ in the beginning of the year. Now it is fine. Adoka reason. Number 2, long-term capital gain tax was increased from 10% to 12.5%. Where short-term capital gain tax has been increased by 5%. Whereas indexation benefit has been removed in the debt markets.
ఇన్ని బెనిఫిట్స్ పోతూ ఉంటే వై వుడ్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్? వాళ్ళు అక్కడ డాలర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేసుకుంటూ ఉంటే దిస్ ఇయర్ ఇండియన్ రూపీ హ్యాస్ డిప్రిషియేటెడ్ బై మోర్ దెన్ 6.5%. వాళ్ళ యాస్టీస్గా డాలర్లో ఉన్న 6.5% వాళ్ళకి మిగిలి ఉండేది కదా. అవును. వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకొక 4% అడిషనల్గా 10% వచ్చింది డెట్ మార్కెట్లో. అదే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే యూ గెట్ 7% రిటర్న్ అండ్ యూ ద ఇండెక్సేషన్ బెనిఫిట్ వాజ్ రిమూవ్డ్. సో యువర్ ట్యాక్స్ మళ్ళీ మీరు ఎక్స్ట్రా పే చేయాలి కదా. అవును. సో నెట్ టు నెట్ రిటర్న్ మీకు అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. అదొకటే కాకుండా ఎస్టీటీస్ ఇవన్నీ డబల్ చేశారు, ట్యాక్సులు పెంచి పడేశారు అడ్డగోలుగా. ఇవన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ విపరీతంగా హిట్ చేశాయి. సో దట్ ఈస్ ద రీజన్ February 1 ఈసారి జరగబోయే 2026 బడ్జెట్ మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. దట్ కుడ్ బి అ వెరీ బిగ్ బ్యాంగ్ టు ద ఇండియన్ స్టాక్ మార్కెట్ వేర్ whole world will look at the Indian stock market because of the new revised policies వస్తాయని అనుకుంటున్నాం. ఓకే. బికాస్ దే ఆర్ అండర్ ప్రెషర్. అక్కడ రూపీ దారుణంగా యూజువల్గా 3% 4% డిప్రిషియేట్ అవ్వాల్సిన ఇండియన్ రూపీ హ్యాస్ గాట్ డిప్రిషియేటెడ్ బై 6.5-7%. దట్ వాజ్ అ బ్యాడ్ సినారియో అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఇండియా వైపు చూడట్లేదు. అండ్ ఎస్ దిస్ ఇయర్ వీ గాట్ అన్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ రావట్లేదు. దట్ వాజ్ డిసప్పాయింటింగ్. సో ఈ ఇయర్ మనకి ఎఫ్ఐఎస్ గురించి ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అంటారు. మోస్ట్ ప్రాబబ్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. మేబీ అది నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉంది. మన తెలుగుంటే ఆడపడుచుని అంటారు. లెట్స్ హోప్. అందరి లోట్లో వాళ్ళ హల్వా ఫంక్షన్ చేస్తారు. ఓకే. February 1 కంటే ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందు చేస్తారు అవునవును. హల్వా ఫంక్షన్. ఆ హల్వా అందరికీ పెడతారని అనుకుంటారు ఈసారి. వాళ్ళే దీన్ని సెలబ్రేట్ చేసుకోకుండా మనకు కూడా హల్వా పెట్టి నెక్స్ట్ గోయింగ్ ఫర్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. 2025 ఈజ్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ న్యూస్. దెర్ ఇస్ నో పాజిటివ్ న్యూస్. ఎక్కడ ఉంది పాజిటివ్ న్యూస్? ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవి చేశారు సరే, కానీ క్యాపిటల్ గెయిన్స్ పెంచేశారు, ఎఫ్ఐఎస్ బారిపోయారు. అవును. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ విల్ బి వెరీ పాజిటివ్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.